చూసావా? అవసరాన్ని బట్టి చదువు బైబిల్లో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువు. ఆ పాటను యాజ్ ఇట్ ఈజ్గా ఆ పదాన్ని పాటగా పాడుకోవటానికి కృపనిచ్చాడు దేవుడు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. చేసుకోరా తల్లి పెన్నుంటే, ఆ మాట అండర్లైన్ చేసుకోరా తల్లి పెన్నుంటే. తమ్ముడు అండర్లైన్ చేసుకున్నాను. అవసరమును బట్టి నానా విధములైన శోధనలు. ప్రస్తుత కాలమున కొంచెము కాలము మీరు దుఃఖము కలుగుచున్నది. అది కొద్ది కాలం మీకు ఆ శ్రమలు ఆ శోధనలు కొద్ది కాలం మీకు దుఃఖాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మీరు శుద్ధిపరచబడాలి. బంగారం అగ్ని చేత కాల్చబడి పరిశుద్ధపరచబడినట్టు మీరు పరిశుద్ధపరచబడాలి. మీ వ్యక్తిత్వాలు సౌందర్యంతో నింపబడాలి. యేసయ్య స్వారూప్యం మీలోనికి రావాలి. మీరు సింహాసనం ఎక్కాలి. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కాలముండదు, కలతి చెందకు. 2వ చరణం మీరే పాడండి. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు. చెక్కబడకపోతే శిల